క్రూజ్ షిప్‌లో క్రూ ఆర్ స్టాఫ్ ఏం తింటారని ఎప్పుడన్నా ఆలోచించారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీ. వెల్కమ్ టు ద క్రూజ్ లైఫ్. ఇది మా కాఫెటేరియా, కానీ దీనికి ఒక పేరుంది. కిచెన్ టేబుల్ అని పిలుస్తాం. కానీ దీనికి షార్ట్‌కట్‌లో కేటీ అని కూడా అంటాం. ప్యాసింజర్స్ ఆర్ సెయిలర్స్‌కి సెపరేట్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. దానికి తక్కువ కాకుండా మన క్రూకి కూడా ఓన్ కాఫెటేరియా అయితే ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన క్రూ అప్రిషియేషన్ డిన్నర్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ స్టేషన్, ఇంకా ఒక పెద్ద సలాడ్ స్టేషన్ అయితే ఉంటుంది. ఒకేసారి 1200 ప్లస్ స్టాఫ్ ప్లస్ 70 ప్లస్ నేషన్స్ వచ్చి ఒకేసారి తినొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్ కట్స్, ఫ్రూట్ కట్స్, బేరీస్, హోల్ ఫ్రూట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. నాన్ వెజ్ అండ్ వెజ్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా డైరీ ఫ్రీ, గ్లూటన్ ఫ్రీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇండియన్ సెక్షన్‌లో రైస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అండ్ దెన్ దాల్ అయితే ఖచ్చితంగా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఇది అయితే నా ఫేవరెట్ సెక్షన్, డిజర్ట్ సెక్షన్. ఇక్కడైతే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. కానీ కొన్ని కేక్ మీద థ్యాంక్ యూ అని ఉందంటే దాని అర్థం ఈరోజు క్రూ అప్రిషియేషన్ అని. ఇంకా నా ప్లేట్ అయితే తీసుకొని కొంచెం రైస్, ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్, ఇంకా కొంచెం దాల్ అయితే వేసుకొని, ఇంకా నా ఫేవరెట్ అయిన కొన్ని డిజర్ట్స్ తీసుకొని నాకెంతో ఇష్టమైన ఈ ఫేవరెట్ స్పాట్‌లో కూర్చొని బయట వ్యూ చూస్తూ హ్యాపీగా తినాలి. బాయ్.